Hello everyone, welcome back to my channel Lifestyle Pixel. Hope you all are doing good. ఈ వీడియోలో మనం దుబాయ్ బటర్ఫ్లై గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వితౌట్ మచ్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ దానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఈ బటర్ఫ్లై గార్డెన్ని బటర్ఫ్లై హౌస్ అని కూడా అంటారు. ఈ బటర్ఫ్లై గార్డెన్ మిరాకిల్ గార్డెన్ పక్కనే ఉంటుంది. ఈ బటర్ఫ్లై గార్డెన్ వచ్చేసి ఒక ఇండోర్ గార్డెన్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో క్లెయిమ్డ్ యాజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బటర్ఫ్లై గార్డెన్. ఈ గార్డెన్ కూడా ఎంట్రీ ఫీ ఉంది. అండ్ నేను ముందు వీడియోస్లో చెప్పినట్టు మనం కానీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూస్తే స్టార్ట్స్ ఫ్రమ్ 55 dirhams అని ఉంటుంది. అదే కానీ మనం ప్యాకేజెస్ ఆర్ కాంబోస్లో ఏదైనా తీసుకుంటే ప్రైసెస్ విల్ వేరీ. ఈ బటర్ఫ్లై గార్డెన్లో 15,000 బటర్ఫ్లైస్ ఉన్నాయంట అండ్ 50 స్పీషీస్ కూడా. అండ్ సొవెనియర్ షాప్ కూడా ఉంది అక్కడ. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు ఈ బటర్ఫ్లై మ్యూజియం ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూసే ఈ ఫ్రేమ్స్లో ఉన్నవన్నీ బటర్ఫ్లైసే. ఇవన్నీ మనకు డిఫరెంట్ టైప్స్, కలర్స్ అండ్ షేప్స్లో ఉన్న బ్యూటిఫుల్ కలర్ఫుల్ బటర్ఫ్లైస్. ఇవేంటంటే ఇవన్నీ చనిపోయిన బటర్ఫ్లైస్. లోపల ఏవైతే చనిపోతాయో ఆ బటర్ఫ్లైస్ని వీళ్ళు వాళ్ళ ప్రొడక్షన్లో ఇచ్చి ఇలాగ ఫ్రేమ్స్ చేసి అవి డిస్ప్లేలో ఉంచుతారు. అండ్ ఈ బటర్ఫ్లైస్ లైఫ్ స్పాన్ వచ్చేసి 2 to 3 weeks అని అంట. ఈ ఫ్రేమ్స్లో ఉన్నవన్నీ బటర్ఫ్లైస్తో వాళ్ళు డిజైన్ చేసిన పోర్ట్రేట్ అండ్ ఆర్ట్. సో వెరీ ఇంప్రెసివ్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బటర్ఫ్లై మ్యూజియం. అండ్ నౌ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇన్సైడ్ ద గార్డెన్. లోపలికి ఎంటర్ అవ్వగానే యాక్చువల్లీ ఇక్కడ 4 zones ఉన్నాయి. సో డిఫరెంట్ సెక్షన్స్గా డివైడ్ చేశారు. Zone 1, Zone 2, Zone 3, Zone 4 అని. Zone 4 ఇస్ ద లాస్ట్ సెక్షన్. సో ఇది Zone 1. సో మనం ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకు బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ మనం చూడొచ్చు. ఇది గజీబో అండ్ ఇక్కడ కూడా మనం బటర్ఫ్లైస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఫొటోస్ అలాంటివి తీసుకోవచ్చు. సో మొత్తం బటర్ఫ్లైసే ఉన్నాయి ఇక్కడ. అండ్ సిన్స్ ఇది ఒక ఇండోర్ గార్డెన్ కాబట్టి టెంపరేచర్ ఇస్ కంట్రోల్డ్. ఇక్కడ ఇన్బిల్ట్ ఏసీస్ ఉన్నాయి కాబట్టి ఆ బటర్ఫ్లైస్ తగినట్టు ఆ టెంపరేచర్స్, ఆ క్లైమేట్ అవన్నీ వాళ్ళు మానిటర్ చేస్తూ టెంపరేచర్స్ సెట్ చేస్తారు. అండ్ ఇది ఇండోర్ గార్డెన్ కాబట్టి దిస్ ఈజ్ ఓపెన్ త్రూ అవుట్ ద ఇయర్. సో మిరాకిల్ గార్డెన్ లాగా సమ్మర్లో క్లోజ్ చేయడం లాంటిది ఏమి ఉండదు. ఈ బటర్ఫ్లైస్కి వాళ్ళు ఏం ఫీడ్ చేస్తారంటే ఫ్రూట్స్ పెడతారంట. సో మోస్ట్లీ ఆరెంజ్, డ్రాగన్ ఫ్రూట్, బనానా ఇలాంటివి పెడతారంట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంక యాజ్ యూజువల్ ఫ్లవర్స్ నుంచి వచ్చే ఫుడ్, నెక్టర్. ఈ గార్డెన్లో బటర్ఫ్లైసే కాకుండా మనకు చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా మనం చూడొచ్చు. ఐ మీన్ రియల్ ప్లాంట్స్, మనీ ప్లాంట్ అని చాలా ఉన్నాయి. అండ్ ఈవెన్ పూలు కూడా చాలా బ్యూటిఫుల్గా, కలర్ఫుల్గా, ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. సో దట్ ఈస్ ఆల్సో అన్ అట్రాక్షన్ ఇక్కడ. ఇక్కడ కిడ్స్కి కూడా గైడ్ ఉంటారు. సో వాళ్ళైతే కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద బటర్ఫ్లై అండ్ ద స్టేజెస్, బటర్ఫ్లై ఎలా ఎవాల్వ్ అవుతుంది అనేది. సో మొత్తం దాని లైఫ్ సైకిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కిడ్స్కి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటివన్నీ. సో ఈ బటర్ఫ్లై గార్డెన్ విజిట్ ఒక ఎంటర్టైన్మెంట్, ఐ మీన్ ఒక అట్రాక్షనే కాకుండా ఇది పిల్లలకి ఒక ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేటివ్ విజిట్ కూడా అని చెప్పొచ్చు. అదండి ఈ బటర్ఫ్లై గార్డెన్ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను. అలాగే మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ మీరైతే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.